అందరికీ నమస్తే. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మంత్రివర్గం ఆల్రెడీ ప్రమాణ స్వీకారం అయిపోయింది. అమరావతి ఏపీకి రాజధాని అనే ప్రకటన కూడా జరిగింది. ఇక అమరావతి నుంచి పరిపాలన కొనసాగించబోతున్నాం, మొత్తం అమరావతి నుంచే ఉంటుంది పరిపాలన అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పేసిండ్రు, క్లియర్గా చెప్పిండ్రు. ఇక ఇప్పటి నుంచి ఏపీ రాజధాని ఏదంటే అమరావతి. అయితే అమరావతి ఏపీ రాజధాని అని మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత వాట్ అబౌట్ వైజాగ్? వైజాగ్ ఏం కాబోతుంది? వైజాగ్ని ఏం చేయబోతున్నారు? నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాగా డెవలప్మెంట్ ఉన్న సిటీ వైజాగ్. దాంతోపాటు డెవలప్మెంట్ అయ్యే, ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్న సిటీ వైజాగ్. హైదరాబాద్తో పోటీ పడేంత స్ట్రెంగ్త్ ఉన్న సిటీ వైజాగ్. ఎందుకంటే వైజాగ్లో పోర్ట్ ఉంది, వైజాగ్లో రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ చాలా ఉన్నాయి వైజాగ్లో. కాబట్టి మొత్తం వైజాగ్ నుంచి నెక్స్ట్ పరిపాలన ఉండబోతుందని జగన్ ప్రకటించిండ్రు. దాదాపు ఎలక్షన్స్కు 1 year ముందు నుంచి ఆయన యాక్టివిటీ అంతా కూడా వైజాగ్ చుట్టూ తిప్పిండ్రు. ఆయన పరిపాలన అంతా కూడా వైజాగ్ నుంచి ఉండబోతుంది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అక్కడనే ఇల్లు కట్టుకోబోతున్నా అని చెప్పి ప్రకటించిండ్రు. నిజానికి వైజాగ్లో జగన్ ఇప్పటికే ఒక ఇల్లు కట్టుకున్నట్లుగా కూడా ప్రచారంలో ఉంది. ఆయన ఇల్లు ఒక ఫోటో ఒకటి ఉంటుంది, ఆ ఇల్లు జగన్దని, జగన్ చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారని, ఆ ఇల్లు చూస్తే కళ్ళు తిరిగిపోతాయని, ఇక జగన్ నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అవన్నీ కూడా మనం చూసినాం. నిజానికి జగన్ కనుక మళ్ళీ గెలిస్తే, జగన్ కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం ఉండేది. ఎందుకంటే జగన్ లండన్ పోయిన తర్వాత రిజల్ట్కు ఒక 10 రోజుల ముందు నుంచి వైజాగ్లో ఒక హడావిడి స్టార్ట్ అయింది. వైజాగ్లో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, దానికి సంబంధించిన ప్లేస్ పరిశీలించిండ్రు. 9వ తేదీన యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, ప్లస్ అక్కడ ప్లేస్ డిసైడ్ చేయడం కానీ, ఆ ప్లేస్ను పరిశీలించడం కానీ ఇవన్నీ జరిగినాయి. లాస్ట్ 1 year నుంచి వైజాగ్లో చాలా చేంజెస్ కనిపించినాయి. ఎప్పుడైతే వైఎస్ జగన్ నెక్స్ట్ పరిపాలన అంతా కూడా వైజాగ్ నుంచి ఉంటుందని చెప్పిండ్రో, వైజాగ్ పరిపాలన రాజధాని అని చెప్పిండ్రో, అప్పటి నుంచి అక్కడ ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది. రియల్ ఎస్టేట్ కానీ, ప్రైవేట్ కంపెనీలు, చాలా కంపెనీలు వైజాగ్ రావడం కానీ, తర్వాత బిల్డర్స్ అంతా కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసి పడేసిండ్రు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి అమ్మడానికి సిద్ధం చేస్తున్న అపార్ట్మెంట్స్ మనకు వైజాగ్లో కనిపిస్తాయి. ప్లస్ వైజాగ్లో భూములు ఆల్రెడీ చాలా రేట్ ఉంటాయి, ఆ రేట్ అని కూడా మళ్ళీ హైక్ అయిపోయినాయి, ఎక్కువ రేటు పెరిగిపోయినాయి. ప్లస్ ఇండివిజువల్ హౌసెస్ కూడా చాలా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అంటే నెక్స్ట్ వైజాగే ఇంకా ఏపీకి కేంద్రం కాబట్టి వైజాగ్లో ఇప్పుడే అవన్నీ కొనిపెట్టుకోవాలని చాలామంది, కొంతమంది ఇన్స్టాల్మెంట్ల రూపంలో కానీ, కొంతమంది నగదున్న వాళ్ళు డబ్బులు పెట్టి కానీ, కొంతమంది లోన్లు పెట్టి కానీ వైజాగ్లో కొంత ఆస్తిని కూడా పెట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఫలితాలు మారిపోవడం, జగన్ ఓడిపోవడం, జగన్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అమరావతి రాజధానిగా ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారు, అమరావతి నుంచే పరిపాలన ఉంటుందని చెప్పడం. అప్పట్లో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు అమరావతిలో కట్టిన కన్స్ట్రక్షన్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ అవన్నీ కూడా క్లీన్ చేసి నెక్స్ట్ అమరావతి నుంచి పరిపాలనకు సిద్ధమవుతున్న టైంలో వైజాగ్ కొంత క్వశ్చన్ మార్క్గా మారింది. వైజాగ్లో ఇప్పటికే కట్టిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వైజాగ్లో స్టార్ట్ చేసిన వెంచర్లు ఎవరు కొనే సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ప్లస్ చాలా ఆఫీసులు నెక్స్ట్ వైజాగ్ నుంచి ఉంటుంది కదా అని, వైజాగ్ ఆల్రెడీ ఒక డెవలప్మెంటెడ్ సిటీ, అది మన హైదరాబాద్తో పోటీపడేంత స్ట్రెంత్ ఉన్న సిటీ వైజాగ్. ఎందుకంటే అక్కడ ఫోర్ట్ ఉండడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన చాలా ఆఫీసులు వైజాగ్లో ఉండడం కానీ, కొంత ఏపీలో బెటర్ సిటీ ఏంటంటే అది వైజాగే. కాబట్టి వైజాగ్లో ఖచ్చితంగా మళ్ళీ ఇంగింత ముందుకు పోయే అవకాశం ఉంది, ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రాజధానిగా ఆయన అమరావతిని జగన్ ఎట్లా ప్రకటించాడు, 100% 100% వైజాగ్ నుంచి పరిపాలన అందిస్తారు. ఎందుకంటే అమరావతి చంద్రబాబు నాయుడు ప్రిఫర్ చేసింది కాబట్టి, అమరావతి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి, అమరావతి చుట్టూ అంతా ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే రియల్ ఎస్టేట్ కోసం భూములు కొన్నారు, ముందే క్విట్ప్రోకో జరిగిందన్న ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక అమరావతి జోలికి పోడు జగన్, ఖచ్చితంగా వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తాడు. వైజాగ్ ఖచ్చితంగా బెటర్ సిటీ, అదొక డెవలప్మెంట్ సిటీ, ఇంకా ఎక్కువ మోర్ డెవలప్మెంట్ సిటీ, హైదరాబాద్తో పోటీ పడుతున్న సిటీ అవుతుందని అందరూ ఆశించారు. అందుకే అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు, అక్కడనే నివాసం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసిండ్రు, అక్కడ ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నం చేసిన డబ్బులు ఉన్న వాళ్ళు, తర్వాత వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వైజాగ్లో పెట్టుబడులు పెట్టిండ్రు. రియల్ ఎస్టేట్లో కానీ, లేకపోతే వివిధ కంపెనీలను సంబంధించిన బ్రాంచెస్ అన్ని కూడా తీసుకుపోయి వైజాగ్లో ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చూసినాం. కాబట్టి వైజాగ్ ఇప్పుడు పోయింది. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ను ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదైతే రాజధాని, అమరావతి రాజధాని, మరి వైజాగ్ ఏంది? వైజాగ్ ఎప్పటిలాగానే సిటీ మాత్రమేనా? వైజాగ్ ఈ ప్రభుత్వంలో ఏదైనా ఒక కేంద్రంగా ఉపయోగించుకునే ప్రయత్నం ఉంటుందా, ఆ అవకాశం ఉంటుందా? ఎందుకంటే జగన్ వైజాగ్ ప్రిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని పట్టించుకోరు. ఇంకా వైజాగ్ అనేది ఆయన జాబితాలో ఇంపార్టెంట్ లిస్ట్లో ఉండదు, ఇంపార్టెంట్ సిటీలో ఉండదు. వైజాగ్ అనేది చంద్రబాబు గారి దృష్టిలో నథింగ్.
జగన్ ప్రిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి. ఎందుకంటే అంతకుముందు అమరావతికి చంద్రబాబు ప్రిఫరెన్స్ ఇస్తే జగన్ నథింగ్గా చూసిన అమరావతిని. ఇప్పుడు వైజాగ్ జగన్ చూసింది కాబట్టి ఈయన కూడా నథింగ్గా చూసే అవకాశం ఉంటుంది. ఇక వైజాగ్ ఉన్నది ఉన్నట్లే ఉంటుంది అన్న చర్చ బాగా జరుగుతుంది. వైజాగ్ అనేది బిజినెస్ సిటీ. ఇప్పుడు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు స్టెప్ వైజాగ్ మీద ఏముంటుందని. కానీ జగన్ ప్రిఫరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇక ఏముండదేమో, వైజాగ్ ఇంతేనేమో, ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా, ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్లు, కన్స్ట్రక్షన్లో ఉన్న ఇండ్లు, తర్వాత అమ్మకానికి రెడీగా ఉన్న వెంచర్లు, తర్వాత వివిధ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉండాల్సిన ఆఫీసులను తీసుకొచ్చి వైజాగ్లో పెట్టుకున్నారు. వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన బ్రాంచెస్ ఆఫీస్ అని. అవన్నీ పెద్ద యాక్టివిటీ ఉండదేమో, వైజాగ్ లాగానే మిగిలిపోతుందేమో అన్న చర్చ ఒకటి నడుస్తూ ఉంది. దీనిపైన క్లారిటీ ఎప్పటికీ రాదు. నాకు తెలిసి ఏమన్నా ప్రక్రియ అక్కడ ఉన్న వర్క్ స్టార్ట్ అయితే చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేషన్ చేసినట్టు, లేకపోతే లేదు. అఫీషియల్గా ఆ వైజాగ్ని పట్టించుకోనని ఎవరు చెప్పరు, చంద్రబాబు నాయుడుతో సహా మిగతా మంత్రులు ఎవరు కూడా చెప్పరు. కాబట్టి వాట్ అబౌట్ వైజాగ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం మన ముందు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.